ఉద్యోగుల సంఘం ఎన్నికలను సిద్దిపేట మార్కండేయ గుడి ఆవరణలో ఏకగ్రీవంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ఎన్నికలు సిద్దిపేట మార్కండేయ గుడి ఆవరణలో 26/12/2024 తేదీ రోజున సాయంత్రం 6 గంటలకు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిడాల రామ్మోహన్ మాట్లాడుతూ సమాజంలో నివసించే మనం మన పద్మశాలి కులంలో పుట్టినందుకు గర్విస్తూ విద్యావంతులైన మనం మన కులం కోసం మన సంఘం పటిష్టత కోసం మన పరిధిలో మనమందరం ఒకరినొకరు సహకరించుకోవడం మన కనీస బాధ్యత అన్నారు. వ్యక్తిగత పరిచయాలు పెరుగుతాయని తద్వారా మన పనులను తొందరగా నెరవేర్చుకోవచ్చని ఐక్యమత్యమే బలమని పద్మశాలీలందరూ ఐక్యమత్యంతో మన కులంలో వెనుకబడిన వారిని సహాయ సహకారాలు అందించడం మన కనీస ధర్మమన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్ మాట్లాడుతూ మనం ఒకరికొకరు గౌరవించుకుంటూ మన పనులను చక్కబెట్టుకుంటూ పద్మశాలి మిత్రులు అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు కాబట్టి తోచినంత హితోదకంగా బీదవారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధ్యక్షుల వారికి, ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళకి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. ఇప్పుడే మనది ఏంటంటే అసలు ఇక ఎన్నుకోవడం ముఖ్యం కాదు, పెద్ద భారం ఉన్నట్టయ్యా. ఇది మన స్ట్రెంత్ని చూపించుకోవాలి. ఇప్పుడు ఒకటే కాల్తోటి మనం ఇంతమంది గ్యాదర్ కావడం కూడా చాలా గ్రేటే. కాబట్టి ఇలాంటిది ఎంతతో తను చెప్పినట్టు కూడా ఇది ఒక్కరిది భారం కాదు. మనం కొంచెం యూనిటీగా పెరగాలి అంటే అందరిది సహకారం అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి తొలి అడుగు ఒక్కసారి ఇది కాదు కాబట్టి చాలా అడుగులు వేయాలి. మనము ఆ అడుగులకు అందరం అడుగులు తోడేసుకుంటూ పెద్ద సంఘంగా ఏర్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఇవాళ ఏర్పాటు చేసి ఇంత మంచి ఉత్సాహాన్ని మనందరిలో ఇచ్చినటువంటి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రామ్మోహన్ అన్న గారికి, సెక్రటరీ వాసుదేవ్ సార్ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని గౌరవ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు నాకు ఉపాధ్యక్షునిగా ఎన్నిక చేశారు. ఈ ఎన్నిక కావడం సంతోషం కాదు, ఈ సంఘాన్ని పటిష్టం చేసి మన పద్మశాలి ఉద్యోగులను, పద్మశాలి కుల బాంధవులందరినీ ఎక్కువ మన స్ట్రెంత్ పెంచుకోవడానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఇంకా స్వామి కుమార్ కుల బాంధవులందరికీ, ఉద్యోగస్థ కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సంఘం ఏర్పడిందంటే చాలా సంతోషకరమే. కానీ నన్ను ఎన్నుకున్నారు కాబట్టి దీన్ని న్యాయం చేయాలి. ఆ న్యాయమైన పనులు చేద్దామని మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, మరి ఇంకోటి ఏంటిదంటే ప్రతి డిపార్ట్మెంట్లో మనోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన కులస్తులను గౌరవించాలి. ఏదైనా ఉంటే విషయం చెప్తే కూడా స్థానాంతో స్వీకరించి గౌరవించి ఎత్తి పొడిచేసి ఉండకుండా మనోళ్ళు అనే భావనతో చేసి అభివృద్ధి తీసుకురావాలి. వీటికి చెప్పింది ఎందుకులే శుద్ధాంతి మా క్యాస్టే అనే చులకన భావం చూడకుండా మనది మనం కించపరచుకోకుండా ఒక గౌరవంగా కనీసం చేయకుండా సరే సజెషన్ ఇచ్చినా దాన్ని గొప్ప విషయంగా స్వీకరించి మనం చేసుకోవాలి. మనది యూనిటీ కూడా చేసుకోవాలి. ఇట్లా యూనిటీ ఏర్పడడానికి సంతోషకరమే. కానీ దీన్ని అభివృద్ధిలో చేర్చినాడే అందరినీ మనం ముందర అభివృద్ధి తీసుకుపోయిన రోజే మనకు ఈ గౌరవం దక్కుతుంది. ఈ బాడీ ఏర్పడినందుకు చాలా సంతోషకరం. అందరికీ నా ధన్యవాదాలు. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.